శరణార్థులు. నేనైతే మీ గౌరీ నచ్చిన. నిన్నైతే మస్తు ముచ్చట్లు చెప్పుకున్నాం కదా, మరి ఇవాళ కూడా మస్తు ముచ్చట్లు చెప్పుకోవడానికి మీ ముందుకు వచ్చిన. ఇక మన ముచ్చట్లేదో స్టార్ట్ చేద్దామా? చట్ పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. ఒకవైపు ధర్నాలు, మరోవైపు పాలాభిషేకాలు. ఇంగ్లీష్లో వాగుతున్నాడు లక్కీగాడు, ఇక నుండి పిలవాలంట జాకీగాడు. మారలేదు రోజులు, తీరలేదు కష్టాలు. ఇక నిన్నటి వరకు ట్రిపుల్ పోరగన్లు అయితే ధర్నాలని అవని ఇవని మస్తు చేసిరు. ఇక మొన్నటికి మొన్న ఫుడ్ పాయిజన్ అయితే అయింది పాపం వాళ్ళకు. ఎవరు పట్టించుకున్న దిక్కు కూడా లేదు. కేసీఆర్ సారు ఏదో చేసిండని సార్లకు పాలాభిషేకాలు అవని ఇవని అయితే మస్తు చేస్తున్నారు. మరి పోరగాళ్ళ పరిస్థితి ఏంది సారు? ఇంకా అటు పోరగాళ్ళు పడుతున్న కష్టాలు చెప్పి తీర్చే వాళ్ళు ఎవరు లేరు, కానీ ఏదో చిన్న సాయం చేయగానే పాలాభిషేకాలు కథలు నడుస్తూ ఉన్నాయి బాసరలో. ఇంకా ఇదెంత సోది ఎందుకని చెప్పి ముందు మ్యాటర్లో పోతే, ఇక దాంట్లో కాంట్రాక్టులుగా పనిచేస్తున్న సార్ల కంట ఇప్పుడు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఒక మాట ఇట్లా చెప్పిరంట. అట్లా చెవగానే ఇంకా ఆనందం పొంగుకొచ్చినట్టుంది అక్కడ ఉన్న సార్లకు. ఇంకా దాంతో RGUKT అధ్యక్షులు అంట పోయి ఆ పాలాభిషేకాలు చేసి మొదలుపెట్టిరంట. కేసీఆర్ సార్కు పాలాభిషేకాలు. గమ్మత్తుందిగా ఈ కథ. ఒకవైపు పోరగాళ్ళు ఇంత కష్టాలు పడుతుంటే ఆ అన్నము ఈ అన్నం తిని అబ్బో చాలా కథలు హాస్పిటల్ పాలవుతుంటే అవన్నీ పట్టించుకునే నాదుడు లేడు, కానీ చిన్న సాయం చేయగానే ఇట్లా గొప్పలు చేసుకోవడం మాత్రం అస్సలు బాలే సార్లు. ఉన్నటువంటి 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ ఒక్కటే పెన్ను సంతకంతో రెగ్యులరైజ్ చేస్తా అని వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ గారు ఈరోజు చెప్పడం జరిగింది మా యొక్క అధ్యాపక బృందంతో. దాన్ని పురస్కరించుకొని అందరూ ఉద్యోగులు RGUKTలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ మిత్రులు అందరము సంతోషంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ థ్యాంక్ యూ, మా అందరి యొక్క సేవల్ని ఈరోజు మీరు గుర్తించి అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అన్నందుకు JL DL వాళ్ళతో పాటు యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగ మిత్రులను అందరినీ రెగ్యులరైజ్ చేసినందుకు సీఎం కేసీఆర్కు RGUKT బాసర ఉద్యోగ సంఘం తరఫున థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో నేడు కేసీఆర్ గారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించాము. వరంగల్ పర్యటనలో భాగంగా 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేసినటువంటి అధ్యాపకులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి తెలపడం పట్ల మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. అయితే ఈ సందర్భంలో మా స్టేట్ బాడీ సంఘం సభ్యులు కలిసినప్పుడు విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి అధ్యాపకుల వివరాలను తెలుసుకొని పక్కనే ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి సోమేష్ కుమార్ గారికి ఈ యొక్క పత్రాన్ని ఎన్ఆర్ చేస్తూ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంకొక వారంలోనే ఈ శుభవార్త వింటారనేటువంటి విషయాన్ని చెబుతూనే కాంట్రాక్ట్ అనేటువంటి పదమే లేకుండా మరి చేస్తామని చెప్పేసి కూడా ఆ సందర్భంలో చెప్పారు. వారికి మా అధ్యాపకులందరి తరఫున 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా RGUKT బాసర అధ్యాపకుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై కేసీఆర్. అధ్యాపకుల ఆశా జ్యోతి, అధ్యాపకుల ఆశా జ్యోతి. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు
ఈ రోజు మా లక్కిగాడు ఆఫీస్కి కూడా రాలేదు, ఎటు పోయిండో ఏమో. హాయ్ సిస్టర్, బాగున్నావా? ఎవర్రా నువ్వు? మా తమ్మి లక్కిగాడు ఎటు పోయిండ్రా? నాకు తెలియదు, వాడు ఎటు పోయాడు, నాకు అవసరం లేదు. మరి నువ్వెందుకు వచ్చినావురా? ఇంతకు నీ పేరేంది? నా పేరు జాక్, మా ఊరు అమెరికా, నేను హాలీవుడ్ హీరోని. నువ్వు హీరోవా? కామెడీ బాగుందిరా. బయటకు వెళ్ళి వార్తలంటే నువ్వు హీరో గీరో అంటూ టైం వేస్ట్ చేస్తూ ఆడ కూర్చున్నావా? అమెరికా అంటే ఊరు కాదురా, అదో దేశం. ఏడ చదివినవురా బంగారు చదువు? అది కాదు శేష్, మా సార్ రోజు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పాడు, అందుకనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఓకేనా? అయినా నీ పేరు ఎవరు పెట్టారు? గౌరీ టోరీ అని వెరైటీగా ఉంది. నా పేరు చూడు, జాక్ అని ఎంత ముద్దుగా ఉందో. ఏడెతికినవురా ఇట్లాంటి పేర్లన్నీ? నీ పేరు లక్కీ అని ఎంత ముద్దుగుంది. పనికిరాని పేర్లని పెట్టుకుంటున్నావు. ఇక చెప్పింది చాలే కానీ నిన్నటి సంది ఆఫీస్కి రాకుండా లేనిపోని సోదంతా చెప్తున్నావు. ఆఫీస్కి రా ఇక చాలు కానీ. సిస్టర్, మాటలు కొంచెం జాగ్రత్తగా రాని. యు నో ఐఎమ్ హాలీవుడ్ హీరో, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. అది రెస్పెక్ట్ కాదురా, రెస్పెక్ట్. ఇంగ్లీష్ రాదు పాడు రాదు కానీ ఓవర్ యాక్షన్ చేస్తుండవు. 2 రోజుల సంధి నేనే ప్రోగ్రామ్ చేస్తున్నా, ఇక దొరికిందే సంధి అంటూ ఆఫీస్కి రావట్లే పోరడు. గమ్మున ఆఫీస్కి రా. వచ్చిందమ్మా వయ్యారి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? హో వాట్ ఏ కామెడీ, చాలా బాగుంది. జాడ్ కట్ట పట్టుకొని వచ్చిననుకో హీరో గీరో అని హాలీవుడ్ బాలీవుడ్ అని అంత పోతుంది, నీకు పట్టిన దయ్యం కూడా పోతుంది. ఓకే అక్క, గరం అవ్వకు, వస్తాలే, ఓకేనా? నేను వచ్చే వరకు మిగతా వార్తలు చెప్పు. బాయ్ బాయ్. ఇక నువ్వు నాకు చెప్పాలే కానీ తొందరగా రా. పోరాడు చల్లకుండా తలక ఎంత తిన్నాడు, వీడు చెప్పేది లేదు చేసేది లేదు, ఊకే వాగుతా ఉంటాడు. సరే ఇక మనం మిగతా ముచ్చట్లు చూసేద్దాం రారి. ఇక వెనకట పల్లెటూర్లలో రోడ్లు కరెంట్లు అవి ఇవి సరిగా ఉండేది కాదు. ఇక మన తెలంగాణ వచ్చిన తర్వాత అబ్బా అన్ని మంచిగా అయినాయి, బంగారు తెలంగాణ వచ్చిందని సంబరపడుతున్నాం అందరం. ఇక మీ ముందుకు నేను ఒక ముచ్చట తీసుకొచ్చిన. అసలు మన తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా కాలేదా? మీరే చెప్పురు జరా. ఇక చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటుల్లా, ఇప్పటికీ మన రాష్ట్రంలో కొన్ని దగ్గర అసలు రోడ్లు ఉండవు, నీళ్లు ఉండవు, మంచినీళ్ళ సౌకర్యం ఉండదు, ఏముండదు. ఇంకా రోడ్ల సమస్యనైతే ఇంకా మరీ అనుకోండి, మొత్తం బురద గుంటలు ఉంటాయి. ఏపిస్తామని చెప్తారు, ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇక పట్టించుకోరు. ఇక ఒక ముచ్చట చూడండి, ఇక మీకు మళ్ళీ గదే గుర్తొస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరూపురపాడు గిరిజన గ్రామానికి చెందిన దేవి అనే మహిళ గర్భవతి అట. మరి వర్షం వచ్చే కాలంలో పూర్తి నొప్పులు వస్తూనే ఉన్నాయట ఈ దేవమ్మకి. ఇక వర్షాలకి గ్రామ చివర్ల వాగు పొంగిపోలడంతో ఆమెను ఒక కుర్చీలో కూర్చోబెట్టి వాగు దాటించి సుమారు 2 కిలోమీటర్లు మోసుకెళ్ళిలట. మరి అనంతరం అక్కడ నుంచి అంబులెన్స్లో కరకగూడెంలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించిలట. మరి ఈ ప్రసవ సమయంలో కుర్చీలో కూర్చోబెట్టి మోసుకపోవుడు ఈ బురదలల్లో ఏంది అని చెప్పేసి గ్రామస్తులందరూ బాగా భయపడుతున్నట. ప్రజాప్రతినిధులు అధికారులు ఇప్పటికైనా స్పందించి మా గ్రామానికి ఒక రోడ్డు దేని అని చెప్పేసి కూడా కోరుతున్నారట. మరి సారు ఈ ముచ్చట కొంచెం వినుర్రి, గర్భవతులు ఇబ్బందులు పడుతున్నారట, అక్కడ పోయి జర రోడ్డు వేయించుర్రి. మందు చల్లడం అయిపోయిన చెట్టు దగ్గరికి వచ్చినాం, ఇంటికి వస్తామని. అయితే ఒక 5 మినిట్స్ వర్షం తగ్గినాక పోతామని అనుకున్నాం. ఇక ఒకటి సైడ్లో అయిపోగానే అక్క పడిపోయింది, మేమిద్దరం కూడా పడిపోయినాం. కాళ్ళు చేతులు బాగా తిమ్మలు వచ్చినాయి. ఆమె లేపినాక వర్షం ఫుల్ పడ్డది, కిందికి మొత్తం ఇట్లా షాక్ వచ్చినట్టు వచ్చేసింది కాళ్ళకు మొత్తం. అర్చన నా పేరు, ఇంటర్ అయిపోయింది. ఉట్టిగానే వెళ్తాం. నా పేరు మేడ శ్రీనివాసు, మా తిరుమలాపూర్ గ్రామము. నాకు 2 కూతుర్రు, కొడుకులు లెక్క పనిచేస్తుండ్రి, అన్ని అందుకొని ఎంబడి వచ్చిండ్రు. డిగ్రీ పూర్తయింది, ఒకళ్ళు చనిపోయినామే డిగ్రీ పూర్తయింది, ఇంటర్ చిన్న ఇంటర్. మీరు కొంచెం బయటకు రావాలా? ఇక మామూలు మనుషులు డ్యాన్స్ చేస్తే మనకి ఏమనిపించేది, నార్మల్గానే తీసుకుంటాం. ఇక ఒక మంత్రి డ్యాన్స్ చేస్తే ఎట్లుంటుందో ఇప్పుడు చూడరి.
ఇక నిన్న మొన్న అయితే సికింద్రాబాద్లో ధూమ్ధామ్ ఇక ఉజ్జయిని మహాకాళి అమ్మవారి జాతర జరిగింది, అదే బోనాలది. ఇక అక్కడ మంత్రి తలసాని శ్రీనివాస్ సారు పూజలు నిర్వహించి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క సౌకర్యము ప్రజలకు అందిందని చెప్పేసి, ఇంత విధంగా ఎప్పుడు దర్శనాలు జరగలేదని చెప్పేసి మస్తు చెప్పుకొచ్చిండు సారు. ఇక మంచి దర్శనము మంచి పని చేసిన వాళ్లకు అందరికంట సర్కారాలు చేస్తావు అంటా అని చెప్పిండు. ఇక ఇవన్నీ కాకపోగా సార్ వేసిన చిందులు అయితే చింపేసిరు సార్, మీరైతే తోపు. ఇంకా ఇట్లాంటి డ్యాన్స్ అయితే ఇక చేస్తే గీస్తే మల్లన్న సారు, ఆ తర్వాత నువ్వే. ఇక ఆ తర్వాత దుమ్ము లేపింది అయితే మీరే సారు, మస్తు డ్యాన్స్ చేసిరు. ఇక మిగతా కథలు ఏందో కానీ అమ్మవారికి పూజలు సరిగ్గా చేయటదని చెప్పేసి మొన్న చెప్పినట్టు కొంచెం యాదకొచ్చింది. ఆ మాట కూడా గుర్తుపెట్టుకొని ఈసారి కూడా మంచి పూజలు చేయండి సార్లోయ్. ఫ్రైడే నాడు 2 ఆంక్షల ప్రారంభం నుంచి 6 రోజుల అమ్మవారి బోనాలు చాలామంది అమ్మవారికి బియ్యం పోయడం ఇవన్నీ జరిగిన తర్వాత సండే మండే మీ అందరూ చూసారు ప్రభుత్వ పరంగా జరిగినటువంటి ఏర్పాట్లు కొన్ని లక్షలాది మంది భక్తులు చాలా బ్రహ్మాండంగా, ఈసారి అరేంజ్మెంట్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని, దర్శనం కూడా ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా స్పీడ్గా దర్శనం చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి. నేను పాత్రికేయ మిత్రులకు మీడియా ప్రతినిధులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇంత పెద్ద జాతరని మరి వీక్షించేటువంటి అవకాశం యావత్ ప్రపంచంలో దేశంలో మరి చాలామందికి కలిగింది. దీంతో పాటు డిపార్ట్మెంటల్ వారీగా తీసుకుంటే మహాకాళి టెంపుల్ ఈవో గారు, సింగిల్ ట్రస్టీ చైర్మన్ గారు, బోర్డు మెంబర్లు, ప్రధానంగా అర్చకులు, దేవాలయంలో పనిచేసే సిబ్బంది, రెండోది ఒక 5-6 రోజులు నిద్రాహారాలు మానేసి పనిచేసినటువంటి పోలీస్ యంత్రాంగం, పోలీస్ కమిషనర్ మొదలుకొని డీసీపీ గారు, అడిషనల్ కమిషనర్స్ కానీ అందరికీ నమస్కారం. ఫ్రైడే నాడు 2 ఆంక్షల ప్రారంభం నుంచి 6 రోజుల అమ్మవారి బోనాలు చాలామంది అమ్మవారికి బియ్యం పోయడం ఇవన్నీ జరిగిన తర్వాత సండే మండే మీ అందరూ చూసారు ప్రభుత్వ పరంగా జరిగినటువంటి ఏర్పాట్లు కొన్ని లక్షలాది మంది భక్తులు చాలా బ్రహ్మాండంగా, ఈసారి అరేంజ్మెంట్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని, దర్శనం కూడా ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా స్పీడ్గా దర్శనం చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి. నేను పాత్రికేయ మిత్రులకు మీడియా ప్రతినిధులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇంత పెద్ద జాతరని మరి వీక్షించేటువంటి అవకాశం యావత్ ప్రపంచంలో దేశంలో మరి చాలామందికి కలిగింది. దీంతో పాటు డిపార్ట్మెంటల్ వారీగా తీసుకుంటే మహాకాళి టెంపుల్ ఈవో గారు, సింగిల్ ట్రస్టీ చైర్మన్ గారు, బోర్డు మెంబర్లు, ప్రధానంగా అర్చకులు, దేవాలయంలో పనిచేసే సిబ్బంది, రెండోది
ఇక కేసీఆర్ సారు ధరణి పేరుతో సమస్యలన్నీ వేయడే అని చెప్పిండా. ఏడవేనాయి సమస్యలు ఇక చూడురి. ఇక ఈ సార్లకి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందనే ముచ్చట జర సరిగ్గా ఎరకలేదు కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఖాళీగా ఉన్న పిచ్చి మొక్కలు ఉన్న జాగాల్ని మంచిగా శుభ్రం చేసి చెట్లు పెట్టించుర్రి అని చెప్పింది. కానీ మా నల్లగొండ జిల్లా చందంపేట మండలం పెద్దముల గ్రామంలో పోడు భూముల రైతులను లాక్కొని మేము చెట్లు పెడతామని అంటున్నారట మరి అధికారులు. మరి ఇక రైతులు ఊకుంటారా ఒకటే ఆందోళన చేసిందట. మరి తాము దశాబ్దాలుగా సాగు చేసుకొని ఈ భూముల్లో బతుకుతున్నాము, సాగు చేసుకుంటున్నాము పంట పొలాలు అని చెప్పేసి అన్యాయంగా అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటడం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటన్నింటినీ పక్కకు విప్పడేసిలట. మరి గతంలో నాగార్జున సాగర్ ముప్పు గురైన సందర్భంలో డీఫామ్ పట్టాలతో రైతులకు భూములు కూడా ఇచ్చిలట. మరి అటవీ భూములు హద్దులు సరిగా లేకపోవడం వలన ఇచ్చిన రైతుల భూములను ఫారెస్ట్ వాళ్ళు లాక్కొని చెట్లు పెడతామని చెప్పేసి అంటున్నారట. మరి నాటిన చెట్లని రైతులైతే ఇక బీకి పడేసి పోలీసుల మీదకి దాడికే దిగిలట. మరి ఈ కొద్దిసేపు అయితే ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయట. మరి అధికారులు కొద్దిగా పట్టించుకోండి, వాళ్ళ జీవనాధారమే ఆ పోడు భూములు సాగు చేసుకొని తినడం. మీరు అవే గుంజుకుంటే ఇక వాళ్ళ జీవనాధారం ఏందో మరి ఇంకోటి చూపించుర్రి. నీ అమ్మ మనకట్టు నీ గట్ట కథలాడుతున్నాడు. ఓలు వచ్చేది నువ్వు చెట్టు బీకు. చెట్టు లేదా ఏడ బీకినావు చెట్టు అంజనా ఏడ చేపించినావు అప్పుడే సార్ మళ్ళీ తీస్తూనే ఉన్నా నేను తీస్తూనే ఉన్నా. కానీ నువ్వు కూడా చెట్టు బీకినా ఒక్కటే ఫోటో తీస్తూనే ఉన్నానా. లేరు కదా ఎవరు లేరు. సూపర్ అన్న పీకాల చీరాలను చూపెట్టాలి, పెద్ద మూలను చూపెట్టాలి. నేను పీకినానా నేను పెద్ద నాన్నేం కూడా నేను చెప్తాలే చీరాలలో చెప్తా పోయి మాకు కూడా పెద్ద మూల వచ్చి ఆడ ఉన్న నల్చలముల భూములు తెలవదాట. మీరు వీగినట్టు మీరు కూడా వీగాలి. రేపు మా ఊరు కూడా వస్తారట తీయాలి. రేపు మా ఊరు చూపెట్టద్దు. ఇంకెక్కడ రూపాయలు ఆడిస్తారు సెంటు వీకినాక మాకు రూపాయలు ఇస్తారు ఇయరిగా వీగిరి ఏరి సార్ పట్టిందంటే ఆగొద్దు మీరు. ఇక ఇయాల్టి ముచ్చట్లయితే ఎట్లున్నాయి ఇలా మస్తున్నాయి కదా. ఇక మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళీ కలుసుకుందాం. శనార్థులు.